ఏంటి బాస్ అంత టెన్షన్గా ఫోన్ చేస్తున్నావు? హలో స్టీవెన్, ఏంటి చెప్పు. బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుతున్నావు. మీ అమ్మంటే అంత భయమా? అదేం లేదులే, కానీ నేను బాత్రూంలో ఉన్న విషయం నీకెలా తెలుసు? బాత్రూంలో ఉన్న సంగతే కాదు, ఇంకా చాలా తెలుసు. ఇంకేం తెలుసు? ఇప్పుడు మీ బాత్రూంలో ఒక బల్లుంది, చూడు. లేదు. సరిగా చూడు, కనపడుతుంది. లేదు. అయితే టాప్ లో చూడు. అక్కడ కూడా లేదు. ఫ్రంట్ లో చూడు. లేదు. రైట్ సైడ్. లేదు. అయితే లెఫ్ట్ సైడ్. లేదు. అయితే ఖచ్చితంగా నీ వెనకే ఉంది. అమ్మ బల్లి. ఈ స్టీవెన్ చెప్పాక లేకపోవడమా? నెవర్. అబ్బో గొప్పేలే. ఇంకా చెప్పనా? ఇంకేం చెప్తావు? నువ్వు వేసుకున్న లంగా ఓని సూపర్. నీకెలా తెలుసు? నువ్వు వేసుకున్న నెక్లెస్ గురించి కూడా తెలుసు. ఇంకా చాలు బాబు, చాలు. ఇంతకీ తమరెక్కడున్నారు? వసు, నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి? రేపు నా బర్త్డే. ఓ, అడ్వాన్స్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి అడ్వాన్స్ గా చెప్పి సరిపెడదాం అనుకుంటున్నావా? లేదురా, రేపు నాకు ఎగ్జామ్. అలా కాదు వసు, నువ్వే వచ్చి చెప్పాలి. ఓకే, నైట్ 12 o'clock కి నేనే ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ చేయటం కాదు, డైరెక్ట్ గా నువ్వే రావాలి. అమ్మో, డైరెక్ట్ గానా? నా వల్ల కాదు. నీకోసం నేను పార్టీ కూడా ఏర్పాటు చేశాను, తప్పకుండా రావాలి. నేను రాలేను, ప్లీజ్. వస్తున్నావు. లేదు, నేను రాలేను. వస్తున్నావు. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి గురు, లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కదా నీ బర్త్డే? ఒరేయ్, అందమైన ఆడపిల్ల కోసం ఎన్నిసార్లైనా పుడతాడురా ఈ స్టీవెన్. ఓహో, అదనమాట కదా. అయితే అమ్మాయి బాత్రూమ్ నుంచే మాట్లాడుతుందా నీకెలా తెలుసు? కొంచెం వినికిడి జ్ఞానం ఉంటే చాలురా. ఆహా. తను ఫోన్ ఎత్తేసరికి పంపులోంచి నీటి చుక్కలు బకెట్లో పడే సౌండ్ నేను విన్నాను. కాబట్టి తను బాత్రూంలో ఉందని తెలుసుకున్నాను, అదే చెప్పాను. దట్స్ ఆల్. మరి బాత్రూంలో ఉన్న బలి సంగతి ఏంటి? తను బాత్రూంలోకి వెళ్ళగానే బల్లి అరుపు నేను విన్నాను. ఆ అరుపు విన్నాను కాబట్టి సులువుగా చెప్పేశాను, అంతే. మరి లంగవాణి మాట ఏంటి? ఈరోజు శుక్రవారం. ప్రతి ఫ్రైడే తను ట్రెడిషనల్ డ్రెస్ వేస్తుంది. అది నాకు తెలుసు కాబట్టి చెప్పాను. మరి ఆ నగల సంగతి? ఒరేయ్, తనకి నగలంటే పిచ్చి. తనకిష్టమైన నగలు ఎలాగో మోడర్న్ డ్రెస్ లో పెట్టుకోలేదు, కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పెట్టుకుంటది. అది దాని వీక్నెస్. ఏం తెలివి బాస్. నిజంగా నువ్వు నా స్నేహితుడైనందుకు చాలా గర్వపడుతున్నాను. ఇంతకీ రాత్రికి వసు వస్తుందా? ఈ స్టీవెన్ గాలమేశాడంటే ఎంత పెద్ద తిమింగలమైనా పడాల్సిందే. దట్స్ ఆల్. ఇంతకీ నాకు ఒకటి అర్థం కాదు గురు. నీకా పెద్దగా ఫేస్ వాల్యూ లేదు, పర్సనాలిటీ కూడా కాదు. ఈ అమ్మాయిలంతా నీకే ఎలా పడుతున్నారంటావు? ఒరేయ్, చూపులతో గాలమేస్తా, మాటలతో మాయ చేస్తా, పిట్టలకే బుట్ట పెడతా, మనసులనే కొల్లగొడతా. నా పేరే స్టీవెన్, నాకు నేనే జెంటిల్మెన్. వందనాలు ఫాస్టర్ గారు. వందనాలు. కూర్చో. పర్వాలేదండి. సురేష్, ఈ 3 దినముల కూటంలో పాల్గొని మారుమనసు పొందినందుకు నీ తల్లిదండ్రులు మాత్రమే కాదు, పరలోకమందున్న దేవదూతలు, మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. నీవు పొందిన ఈ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించు. ముఖ్యంగా నీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండి వారి కొరకు నీవు ప్రార్థించు. అలాగే ఫాస్టర్ గారు, నా కోసం ప్రార్థించండి. ప్రభువా, పరలోకపు తండ్రి, ఈ నీ కుమారుడు సురేష్ మారుమనసు పొందినట్లుగా మీ ఆత్మ ద్వారా నడిపించినందుకు వందనాలు. తనకు మీ కృప తోడుగా ఉంచి తొట్టిల్లకుండా కాపాడండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను రాకూడదనుకున్నాను.
తెలుసు నువ్వు రాను అంటావని, రాకుండా ఉండలేవని. నీకేం బాబు, నువ్వు అలాగే చెప్తావు. నేను ఇక్కడికి రావడానికి ఎన్ని తిప్పలు పడ్డానో నాకు తెలుసు. ఎనీవే, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా లేరు, డెకరేషన్ కూడా లేదేంటి? ఈరోజు నీకోసమే ప్రత్యేకంగా అరేంజ్ చేశాను. రేపు కాలేజీలో అందరికీ ట్రీట్ ఇవ్వబోతున్నాను. ఐ లవ్ యూ రోజు. ఐ లవ్ యూ. నీ ఫేస్ నచ్చలేదు, నీ పర్సనాలిటీ నచ్చలేదు, అయినా నువ్వంటే ఎందుకో పిచ్చి. ఐ లవ్ యూ. నా పుట్టినరోజుకి నేను నీకు ఇచ్చే ఓ చిరు కానుక స్వీకరించు. వసు, ఈ రోజు నుంచి నీవు నా దానివి. సుబ్బయ్య, బట్టలన్నీ ఇస్త్రీ చేసి పెట్టు. నేను సాయంత్రం వచ్చాక రెడీగా ఉండాలి. ఓకేనా? హాయ్ జేమ్స్. హాయ్ మామ. ఎరా వండవా? ఏంటి గురు, రాత్రి వసు వచ్చిందా? ఒరేయ్, స్టీవెన్స్ తెచ్చేసాక రాకపోవడమా? నెవర్. ఇప్పుడే కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వస్తుంది. రాత్రి ఏం జరిగింది గురు? రాత్రి జరిగిన సంగతుల గురించి పగలు చెప్పకూడదు, పగలు జరిగిన సంగతుల గురించి రాత్రి ఆలోచించకూడదు. సర్లేరా, అయినా రోజు వాడు అడగడం నువ్వు చెప్పకపోవడం ఇది మామూలే కదా. అయినా ఇదంతా కాదురా, నాకు దమ్ము కొట్టాలని ఉంది. ఏదో ఒకటి చేయరా. ఒరేయ్, నాది సేమ్ ఫీలింగ్ రా. నా దగ్గర డబ్బులు లేవు. ఒరేయ్, ఏదో ఒకటి చేసి ఇంగ్సేజ్ ఒక బాక్స్ తీసుకురా. ఓ ఏంటి గురు, ఏం మాట్లాడుతున్నావు? ఒరే నీ పిచ్చి గానీ ఎప్పుడైనా మా జేబులో డబ్బులు చూసావరా? ఒరేయ్, రాత్రి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి వస్తుకి చైన్ ప్రెజెంట్ చేశాను రా. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. సర్లే, ఏం చేస్తాం, ఉన్నాడుగా మీ ఏటీఎం మామ, వాడికి ఫోన్ కొట్టరా. సర్లేరా, నీ ఫోన్ ఇటీ. అబ్బా, జేబులో డబ్బులే లేవంటే ఫోన్లో బ్యాలెన్స్ ఎక్కడిదిరా? భలే ఉన్నారా. ఇప్పుడు ఏం చేయాలరా? మరే ట్రా. చెప్పండి అన్న. గురుగారిని చూసావు కదరా, నీ ఫోన్ ఆయన చేతిలో పెట్టి ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోరా. అది కాదన్న. ఏది కాదురా, అన్న ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. సెల్ మా దగ్గర పెట్టి ఒళ్ళు మీ దగ్గర పెట్టుకొని వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నాన్నకి యాక్సిడెంట్ అయిందన్న, బ్లడ్ కావాలి. ఒక పెద్ద ఆయన బ్లడ్ ఇస్తానన్నాడన్న. ఆయన ఫోన్ చేస్తాడన్న. నా ఫోన్ నాకు ఇచ్చేయండి ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న, మీరేనే చెప్పండి అన్న, ప్లీజ్ అన్న. ఏంట్రా, ఇది మన విజయగాడి ఫోన్ లాగా ఉంది చూడు. అవునన్నా, ఇది నా ఫోనే. సేమ్ కలర్, సేమ్ నెంబర్, సేమ్ కీప్యాడ్. ఇది నా ఫోనే అన్నా. సార్ నాదే సార్ ఆ ఫోన్. మా నాన్నకున్నాడు సార్, నిజంగా సార్. చూడు తమ్ముడు, ఈ ఫోన్ నాదే అని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇది నీదా, నాదా, వీడిదా, వాడిదా, ఆడిదా అని తేల్చేసరికి ఎంత లేదన్నా 3 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు ఫోన్ సర్వీస్ కూడా అయిపోతుంది. సో ఇదంతా ఎందుకు తమ్ముడు? బుద్ధిగా ఈ ఫోన్ అన్నకి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోవచ్చుగా. నువ్వు సూపర్ రా. ఫోన్ ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది నీకు. ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చిందిరా. ఫోన్ చూసుకో. హలో హలో మామయ్య, నేను స్టీవెన్ని. ఎవరో స్టీల్ మ్యానా? స్టీల్ మ్యాన్ ఎవరయ్యా గన్ మ్యాన్ లాగా? అయ్యో, స్టీల్ మ్యాన్ని కాదు, స్టీవెన్ని. స్టీవెన్ని మా మామయ్య సౌండ్ ఇంజనీర్ రా బాబు, చచ్చిపోతున్నాను. ఎవరో స్టీల్ సామాన్ షాప్ వాళ్ళా? నేనేం బాకీలేనే. మామయ్య, నేను మామయ్య స్టీల్ సామాన్ షాప్ అని కాదు, స్టీవెన్ని. స్టీవెన్ని. వారే స్టీవెన్, నువ్వంట్రా? కొద్దిగా చిన్నగా చెప్పొచ్చు కదా, నాకేమన్నా చెవుడు అనుకుంటున్నావా ఏంటి? డబ్బులు కావాలి, డబ్బులు. ఏంటి చెప్పులు కావాలా? దానికి నన్ను అడగాలంటరా? అచ్చం వీడి అమ్మ పోలికే. గాజులు తీసుకురా అన్నయ్య, పట్టీలు తీసుకురా అన్నయ్య అని నాకే చెప్పేది. సరేలేరా స్టీవెన్, కోటిలో తక్కువ ధరకి దొరుకుతాయి, వెళ్ళి తీసుకో. అయ్య బాబోయ్. సరేనా? ఓరి నాయనో, చెప్పులు కాదు నాయనా, డబ్బులు డబ్బులు. ఒరే స్టీవెన్, డబ్బులేంట్రా? అంత గట్టిగా అరవాలంట్రా? ఎంత కావాలో చెప్పు, నీ అకౌంట్ లో వేస్తాను. 3000. ఎంత?
3000. 7,000 సర్లే, గంట తర్వాత వేస్తాను. ఆహా, ఏం అదృష్టం. రేయ్, మా మామయ్య 3000 అడిగితే 7,000 ఇస్తానడ్రా. నువ్వు భలే లక్కీరా. అవునరా. అది సరే గాని మన సురేష్ ఏంట్రా 3 రోజుల నుంచి కనబడడం లేదు? అదే గురు, నాకు అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? సరే, వాడి గురించి తర్వాత ఆలోచిద్దాం గానీ ఎనీ సంథింగ్ స్పెషల్? ఉంది గురు, నిన్ననే వచ్చింది. వావ్, సూపర్. ఎవర్రా కత్తిలా ఉంది? రే తప్పురా, ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావురా? అటువంటి వీడియోస్ చూడకూడదురా. రే ఈడు ఇంతకీ మన సురేషా కాదా? రోసిని అల్లా చేసి టీసీ తీసుకుని పోయేలా చేసింది వీడేనా కాదా? అవును, ఎస్ఐ గారి చెల్లెల్ని అల్లరి చేసి నైట్ అంతా స్టేషన్లో ఉంది వీడేనా? రే ఈడు మన సురేషేనా? రే నేను మీ సురేష్నే, కానీ మారిపోయిన సురేషన్ రా. ఏం మారావురా? ముక్కు మారలేదు, మొహం మారలేదు. నాలో మార్పు మీకు కనిపించదురా, అది నా అంతరాత్మలో ఉంటుంది. ఆహా, అయితే గుండీలు తెరిచి చూడాలా? గుండె కోసి చూడాలా? రే గుండీలు తెరిచినా గుండెలు కోసినా కనబడదురా నా మార్పు. మరి ఇంకెలా తెలుస్తుందిరా? నేనా యేసు ప్రభు నమ్ముకున్నాను. నేనైతే పుట్టు క్రైస్తవుడను, మా తాత పాస్టర్. రే మనందరం తప్పు చేస్తున్నాంరా. నేను చేసిన పాపాలు యేసయ్య నాకు తెలియజేశారు. ఆయన తన రక్తంతో నా పాపాలన్నీ కడిగేశాడు. జీసస్ లో అంత బ్లడ్ ఎక్కడిదిరా? క్రాస్ లో ఎప్పుడో కారిపోయిందిగా. రే ఏంట్రా మాటలు? దేవుడి ప్రేమను గాని దేవుడి కృపను గాని మనం గుర్తించలేం. మనందరం పాపాలు చేసిన మనం మారాలి, లేకపోతే నరకమే గతి. వీడికి ఏమైందిరా? రక్తం అంటాడు, పాపం అంటాడు, నరకం అంటాడు. చీని. అది సరే గాని వీళ్ళలాగే మా తాత కూడా ఎప్పుడు రక్తం, నరకం, పాపం అంటూ ఉంటాడు. నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్, నాకిప్పుడు అర్థమైందిరా. వీడికి 20లో 60 వచ్చాయి. మన ఫ్రెండ్షిప్ కి పనికిరాడు. వీడితో మాటలేంట్రా? రే వీడితో మాట్లాడుతుంటే అక్కడ ఫిగర్లు మిస్ అయిపోతారా. పదండ్రా. పదండ్రా, పదండి. రే స్టీవెన్, ఏ పోరా. ప్రవీణ్, నా మాట వినండ్రా. రే స్టీవెన్, రే స్టీవెన్. ప్రభువా, వీళ్ళని నువ్వే రక్షించు. ఏమైంది? ఏంటది? చావే చావు. చేసిన పనికి చావు. ఏంటిది? చెల్లిని చంపేస్తావా ఏంటి? అదేం చేసిందో తెలుసారా? ఎవడే వాడు? ఎవడు వాడు? వీడేనా? ఎవడు వీడు? ఎక్కడుంటాడు వీడు? వీడి పేరేంటి? స్టీవెన్ విక్టోరియా మెమోరియల్ కాలేజ్ లో పీజీ చేస్తున్నాడు. హలో, రై స్టీవెన్ అంటే నువ్వేనా? అవునరా, ఇంతకీ నువ్వెవడవరా? నేనెవరో నీకు చెప్పనురా, వచ్చి చూపిస్తా. ఏంటి చూపించేది? ఎక్కడికి రమ్మంటావు? రాయ్, దమ్ముంటే ఎక్కడున్నావో చెప్పరా. నేను ఎక్కడికైనా వస్తా, నువ్వెక్కడున్నావో చెప్పు. నన్ను రమ్మంటావా, నువ్వు వస్తావా? వస్తున్నాను, బండి పోనీరా. ప్రభువా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, నీకు వందనములు. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణకై వందనములు. దయతో నా స్నేహితులను రక్షించు. వారు సత్యం తెలియక నిన్ను దూషించారు. దయతో వారిని నీ ప్రేమకు పాత్రులను చెయ్యు. ఎవడ్రా వాడు? అంత బిల్డప్ ఇచ్చి ఇంతవరకు రాలేదు. బెదిరించి పారిపోయే రకమేమో. సరే గాని ఈ లోపు గ్రౌండ్ దాకా వెళ్దాం పద. ఎవర్రా వాళ్ళు? ఇంతకీ వాళ్ళు వచ్చే రకాల రాని రకాల? ఏం గురు, కొట్టడానికి అంత కంగారు పడుతున్నావు? ఎరా, నువ్వేనా స్టీవెన్? అవును, నేనే. నా చెల్లెలు లవ్ చేసిన వాడేదో 6 ప్యాక్ తో సల్మాన్ ఖాన్ లా ఉంటాడు అనుకుంటే వీడేంట్రా
సింగిల్ గుర్తుకే చచ్చేలా ఉన్నాడు. రేయ్ నువ్వు వెళ్ళి అంబులెన్స్ కి ఫోన్ చేయరా. ఏంటి గురు వీళ్ళందరినీ కొట్టేతావా ఏంటి? చెప్పింది చేయరా, క్వశ్చన్లు వద్దు. వాడేలా ఉంటాడు కానీ తెలిస్తే దాని టచ్ చేసి ఉండేవాడు కాదురా. చూడడానికి బక్కోళ్ళ ఉన్నాడు కానీ తెగ పరిగెట్టిస్తున్నాడు రా. ఆడు ఎక్కడ పోలేదురా, ఇక్కడే ఉన్నాడు. కొడుకు దొరకాలా, నా చేతిలో చచ్చాడే ఈరోజు. రే మామా వాడు ఇక్కడే ఉన్నాడు రా. ఎక్కడ ఉన్నాడు? రేయ్, ఇటేలు. వాళ్ళకి మనం దొరుకుతామంటారా? బుర్రలేని వాళ్ళు రా, మనం దొరకవంతే. ఏం తెలివి గురు నీది. స్టీవెన్ 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 దట్ ఈస్ స్టీవెన్. ఎరా మమ్మల్ని పరిగెత్తిస్తావురా? పోరాడుకోడరా, మళ్ళీ వీడు నా చెల్లి వైపు చూడకూడదు. రేయ్, ఇంకొకసారి నా చెల్లెల వైపు చూసావో చంపేస్తాను.